ఆప్ జైసా కోయి కొత్త హిందీ సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. నెట్ఫ్లిక్స్ వాళ్ళు వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం తీసుకున్న సినిమా. మొన్న శుక్రవారం జూలై 11 నుంచి స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నేను ఒరిజినల్ హిందీలో చూశాను. చూడడానికి మెయిన్ కారణం ఈ ట్రైలర్ వచ్చినప్పుడు చూశాను. దాంట్లో మెయిన్ మన మాధవన్ ఉన్నాడు, ప్లస్ హీరోయిన్గా ఫాతిమా సనా షేక్. ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. దంగల్ నుంచి ఆ అమ్మాయి ప్రతి సినిమా చూశాను నేను. నాకు చాలా అందంగా అనిపిస్తుంది. అందులో నెట్ఫ్లిక్స్లో ఓటీటీ కాబట్టి చూశాను. ఓటీటీ వాళ్ళు అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీనికి 13+ రేటింగ్ ఇచ్చారు, అంటే 13 ఏళ్ళ పిల్లవాళ్ళ నుంచి చూడొచ్చు అని. బట్ సినిమా చూశాక స్టార్టింగ్లోనే అర్థమైంది నాకు, ఇది 13+ కాదు, 18+ కూడా కాదు, ఇది 40+ సినిమా అనేసి. ఎందుకంటే స్టోరీ ప్లాట్ అలాంటిది కొద్దిగా. అంటే మన మాధవన్కి 40 ఏళ్ళు, అంటే ట్రైలర్లో చెప్పారు స్టోరీ, అదే మాట్లాడతాను. 40 ఏళ్ళు పైబడిన మాధవన్ పెళ్లి కాని ప్రసాద్ అనాలి మనం సింపుల్గా చెప్పాలంటే. సో పెళ్లి కోసం హీరోయిన్ ఈ అమ్మాయి 30 ఏళ్ళ, ఆయనకు 42 అయితే 32 అనమాట. సో వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ, అంతే సింపుల్గా చెప్పాలంటే. బట్ బ్యాక్డ్రాప్ వచ్చేసి జంషెడ్పూర్ బ్యాక్డ్రాప్లో పెట్టుకున్నారు. అసలు జంషెడ్పూర్ టాటా వాళ్ళది ఫస్ట్ స్టార్ట్ చేసిన జంషెడ్పూర్, చాలామంది పేరు వింటారు కానీ చూసింది అక్కడే తీశారు లొకేషన్స్. బట్ ఏమంటే జంషెడ్పూర్ మొత్తం ఫ్యాక్టరీస్ ఉంటాయి, బట్ అవేం చూపకుండా రెసిడెన్షియల్ చూపించారు. ప్లస్ హీరోయిన్ కోల్కతా ఉన్నట్టు చూపించారు. ఆ లొకేషన్స్ అవన్నీ చాలా అందంగా చూపించారు. కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. ఏమంటే ఇంక 40+ కదా, ఇక హీరో సైడ్ నుంచి కొంచెం కొద్దిగా అడల్ట్ మాటలు, అంటే అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ అడల్ట్ మాటలు ఉన్నాయి. కొద్దిగా వర్జినిటీ గురించి, సెక్స్ గురించి ఇలాంటి మాటలు ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో చూస్తే ఇబ్బందే. సో భార్యాభర్తలు కలిసి చూడొచ్చు, లేదా పెద్దవాళ్ళు ఇండివిజువల్గా చూడొచ్చు ఈ సినిమాను. నాకైతే మొదటి గంట పాటు, 2 గంటలే ఉంది సినిమా, చిన్న సినిమానే. సో మొదటి గంట పాటు మనకు నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అందులో మాధవన్ క్లీన్ షేవ్లో చాలా క్యూట్గా ఉన్నాడు, ఆ డింపుల్స్ వేసుకొని. ప్లస్ హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి ఆ శారీలో, ఆ బెంగాలీ శారీస్లో, అండ్ ఆ అమ్మాయి క్యూట్గా డింపుల్స్ పడతాయి ఆ అమ్మాయి కూడా. సో నేను యాక్చువల్గా అమ్మాయి కోసమే చూశాను. సో ఫస్ట్ గంట పాటు బాగుంది. ఇది ఆప్ జైసా కోయి అనే టైటిల్ అనేది ఒక పాత పాట, హిందీ పాట. ఇది 80sలో ఉంది, కుర్బానీ అని జీనతమ్మని చేసింది ఈ పాట. సో ఆ పాట లిరిక్లో ఫస్ట్ లైన్ పెట్టుకున్నారు. సో మీనింగ్ అంటే ఆప్ జైసా కోయి అంటే మీలాంటి వాళ్ళు అని అర్థము, అంటే 100కో 1 ఒక్కరు ఉంటారు అన్నట్టు. బట్ దాన్ని తెలివిగా వాడుకున్నారు ఈ సినిమాలో, ఆ టైటిల్ని. అది ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. అదే మెయిన్ కాన్ఫ్లిక్ట్. సో గంట తర్వాత అంత సుఖాంతం అయిపోయింది కదా సినిమా, ఇంకా అంత అయిపోయింది అనుకున్నప్పుడు ఈ ఆప్ జైసా కోయి అనేది మెయిన్ కథలో కాన్ఫ్లిక్ట్. అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. అక్కడి నుంచి సినిమా డిప్ అవుతూ వచ్చింది నాకు. లాస్ట్ గంట అయితే అసలు, అంటే ఫస్ట్ గంట ఎంత బాగా ఎంజాయ్ చేశానో లాస్ట్ గంట అంత నిరుత్సాహపరిచింది నాకు. దానికి తోడు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, సింపుల్ ప్రాబ్లము, ప్లస్ కథ వేరే రూట్ తీసుకునింది. మెయిన్ హీరోయిన్ కథ కాకుండా హీరో వాళ్ళ బ్రదరు, హీరో వాళ్ళ వదిన, వీళ్ళ ద్వారా ఒక కథ చెప్పాలనుకున్నారు. అంటే స్త్రీ స్వాతంత్రము, స్త్రీ స్వేచ్ఛ, ఇలాంటి విషయాల మీదకి వెళ్ళిపోయింది సినిమా. అది కూడా కన్విన్సింగ్ అనిపించలేదు. అంటే భర్త అంటే 50 ఏళ్ళప్పుడు ప్రేమ పుట్టదా, 50 ఏళ్ళకు ప్రేమ పుడితే ముగ్గురిని వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోతారా అనేది మాత్రం డిబేటబుల్ కాదు. నాకైతే నచ్చలేదు, ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. అది ప్రేమ అనేది ఏంటి, భర్త అయినా ఎవరైనా విడాకులు అనేది సొల్యూషన్ కాదు. ప్రేమించిన వాళ్ళని తిరిగి పొందడమే ప్రేమకు అర్థం. సో నాకైతే సెకండ్ హాఫ్ అస్సలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ హీరోయిన్ లుక్స్ వైజ్, ఆ పిక్చరైజేషను, ఆ పాత పాటలు, పాతగా కొంచెం ఈ బెంగాలీ సాహిత్యము, బెంగాలీ మ్యూజిక్, ఇలా. సెకండ్ హాఫ్ మాత్రం ఇక మరీ టూ మోడర్న్గా ఉండాలి, మరీ స్వేచ్ఛ అని చెప్పేసి హద్దులు దాటినట్టు అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ అయితే కన్విన్సింగ్ నచ్చలేదు సెకండ్ హాఫ్ నాకు. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటారు. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే, మొదటి గంట వరకు మాత్రమే. సో చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. హిందీ అర్థమైతే ఒరిజినల్ చూడండి హిందీ, లేదంటే తెలుగులో కూడా ఉంది. నేను తెలుగులో చూడలేదు, ఎలా ఉందో డబ్బింగ్ తెలీదు. సో మాధవన్ కోసం, ఫాతిమా సనా షేక్ కోసం ఒకసారి లుక్ వేయచ్చు. బట్ ఏమంటే ఫ్యామిలీతో చూస్తే కొంచెం ఇబ్బంది. అడల్ట్ సీన్స్ లేవు కానీ అడల్ట్ మాటలు ఉన్నాయి. సో భార్యాభర్తలు కలిసి చూడొచ్చు, పెద్దవాళ్ళు ఇండివిజువల్గా చూసేయండి. నా రేటింగ్ వచ్చి 2/5. ఇది ఈ ఆప్ జైసా కోయి నెట్ఫ్లిక్స్లో ఉంది. ఓకే, బాయ్.